గోబీ 65 అయితే చేస్తున్నాను నేను. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని గోబీ పువ్వు మంచిగా కట్ చేసుకొని వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా పిసుకొని కడుక్కోవాలి. బాగా కడుక్కున్నాక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ కడుక్కున్న గోబీ పువ్వు దాంట్లో ఒక పొంగు వంగనిచ్చేసి తీసుకోవాలి. నీళ్ళు బాగా బాయిల్ అయినాక ఒక గిన్నెలో తీసుకొని వార్చి పెట్టుకోవాలి. అది పక్కకు పెట్టుకొని వేరే గిన్నె తీసుకొని కొంచెం అల్లం పేస్టు, ఒక ఒక చిన్న గరిటెడు బియ్యపిండి, సగం గరిటె కార్న్ఫ్లవర్, ఒక గరిటె మైదా, అదే గరిటెతో తీసుకోవాలి అన్నీ. శనగపిండి ఒక గరిటెడు, గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మొత్తం చేయి పెట్టుకొని కలుపుకోవాలి. పావు చెక్కంత నిమ్మకాయ పిండుకోవాలి దాంట్లోనే. కొంచెం పసుపు, కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఫ్రైడే కాబట్టి నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ముద్దగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఈ గోబీ తీసుకున్నది వేసుకొని కలుపుకోవాలి. బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె పోసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒక్కొక్క పువ్వులాగా కొంచెం కొంచెం వేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం మంట పెట్టుకొని. అట్నే అన్నీ వేసుకోవాలి. బాగా వేగంగా తీసుకోవాలి. బాగా వేగినవి తీసుకొని పక్కకు పెట్టుకొని ఇంకొంచెం అట్నే వేసుకొని లాస్ట్ వాయిలో కొంచెం పచ్చిమిరపకాయలు పొడుగ్గా చిలుకలు చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఎలా చేశానో మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. అవన్నీ అంతా అట్నే తీసుకొని చాట్ మసాలా పొడి, కొంచెం కారం, ఉప్పు, ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని దానిపైన చల్లుకొని తింటే చాలా బాగుంటుంది.